వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సోమవారం SFI DYFI ఆధ్వర్యంలో విద్యార్థినీలకు మహిళలకు రక్షణ కల్పించాలని వివిధ కళాశాలల నుంచి ర్యాలీగా RDO ఆఫీసు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం RDOకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నర్సీపట్నం SFI డివిజన్ కార్యదర్శి M సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చి సుమారు 78 ఏళ్లు గడుస్తున్న విద్యార్థినీలు మహిళలు బాలికల పైన రోజు రోజుకి అగత్యాలు దాడులు పెరుగుతున్నాయని అన్నారు. మహిళల రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో SFI నాయకులు మోహన్ సాయి, ధనార్దన్, భార్గవ్ రాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే మన నర్సీపట్నం ప్రాంతంలో పెట్రోలింగ్ ఇంకా ఎక్కువ పెంచాలని ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే కళాశాలలు, హాస్టల్స్, అలాగే కాంప్లెక్స్లోని అల్లరిమోకల బెడద బాగా ఎక్కువైంది. దీనివల్ల ఎంతోమంది విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. దీనివల్ల ఎంతోమంది విద్యార్థులు కళాశాలలోకి వెళ్లకుండా ఎన్నో ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. దీన్ని వెంటనే మన RDO గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పెట్రోలింగ్ పోలీస్ రక్షణ కల్పించి పెట్రోలింగ్ ఇంకా ఎక్కువగా పెంచాలని SFIగా అలాగే DYFIగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. లేని ఎడల SFIగా పెద్ద ఆందోళన కన్నా వెనకడబోమని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు అక్కడ లోకల్ అబ్బాయిలు వచ్చి మమ్మల్ని ఏడిపించడం, చాలా ఎక్కువ టీచ్ చేస్తున్నారు, చాలా ఎక్కువ కామెంట్స్ కూడా చేస్తున్నారు. దానివల్ల మేము ఇర్రెగ్యులర్గా కాలేజీకి రావడం అనేది జరుగుతుంది. వాళ్ళు అలా చేయడం వల్ల మేము అది ఇంటికి వెళ్ళి చెప్పుకోలేకపోతున్నాం. వన్స్ మేము చెప్పినా సరే అక్కడ పేరెంట్స్ అయితే ఎందుకులే అమ్మా అని చెప్పి మాకు మ్యారేజ్ చేయడమో ఇంకేదో అని చెప్పేసి మాకు మానిపించడం జరుగుతుంది. సో మాకు కాంప్లెక్స్లో ఎక్కువ టీచ్ చేస్తున్నారు. అలాగే చాలామంది డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల అది మాకు చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. దాంతో కాంప్లెక్స్లో మాకు చాలా ఎక్కువ బాధపడుతున్నాం. కాంప్లెక్స్లో ఇలా టీచ్ చేయడం వల్ల మేము చాలా ఎక్కువ ఆ ఎఫెక్ట్ మొత్తం మా మీద పడడం వల్ల మాకు చాలా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. రక్షణ కలిగించాలంటే ఎక్కువగా కాంప్లెక్స్ లో లోకల్ అబ్బాయిలు రావడం వల్ల అసలు ఇలా కాలేజ్ దగ్గర నుంచి కాకుండా లోకల్ అబ్బాయిలు వచ్చి మా మీద ఎక్కువ వాళ్ళ ఇంపాక్ట్ మొత్తం మా మీద చూపించడం, పోలీసుల దగ్గర నుంచి మాకు ఎటువంటి ప్రొడక్ట్ లేకపోవడం వల్ల మేము అలా అక్కడ సఫర్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని రెవెన్యూ డివిజనల్ అధికారి వివి రమణకు నర్సీపట్నం మున్సిపాలిటీ ట్రాక్టర్ యజమానులు దొంగ బిల్లులు ఇస్తూ మోసం చేస్తున్న MVR కంపెనీపై గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేము ఎంతో కాలంగా ఈ ట్రాక్టర్లు నడుపుతున్నామని ఇప్పుడు కొత్తగా మైన్స్ అధికారులు అని చెప్పి దౌర్జన్యంగా మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఈ ట్రాక్టర్ మీద దాదాపు 500 మంది జీవనోపాధి పొందుతున్నామని, ఇలా ఇటువంటి అనుమతులు లేకుండా మాపై దౌర్జన్యం చేసి మా దగ్గర డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. న్యాయం చేయవలసిందిగా RDO రమణని కోరారు. గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మేము తోలుతున్నాం కానీ వచ్చి ఎవరు బిల్లు కట్టమని డబ్బులు కట్టమని కానీ ఏమీ ఎవరు అడగలేదు. ఇప్పుడు ఏంటంటే AMR సంస్థ అని చెప్పేసి వచ్చారు మా దగ్గరికి. వాళ్ళు ప్రూఫ్ అడిగితే మాకు చూపించలేదండి. చూపించకుండా డూప్లికేట్ బిల్ ఇచ్చి చూపించి దానికి డబ్బులు కట్టమంటారండి. దానికి ఇచ్చేసి 405 రూపాయలు అన్నారండి. కానీ దాని మీద బిల్ అనేది అమౌంట్ రాలేదండి. కానీ అది ఒరిజినల్ లోగో లేదు దాని మీద. దాన్ని స్కాన్ చేసినా సరే స్కాన్ రావట్లేదు. ఏ సంస్థ అనేది ఎవరికీ తెలియలేదండి. ఇలాగ మేము అలాగే లేబర్ మా బండి మీద లేబర్ పనిచేసి తవ్వే లేబర్ వీళ్ళందరూ కలిపి వాళ్ళు అడిగితే దౌర్జన్యంగా కట్టరా కేసు పెట్టమంటారని చెప్పేసి వాళ్ళు మా మీద దౌర్జన్యంగా వీడియోలు తీయడం ప్రతి మనిషి కూడా చెప్పడం అన్నీ చేశారండి. మేము ప్రతి వారం లేబర్కి అనేది ఈ డబ్బులతోటే వారం పేమెంట్ చేసుకుని ఇంటి దగ్గర జీవనోపాధి చేయడం జరుగుతుందండి. దాన్ని స్టార్ట్ అయిందండి బిల్లు కట్టమని. కడతాం కొన్ని కట్టామండి. కొన్ని కడితే ఇంటికి వాళ్ళు కస్టమర్లు ఉంటారు కానీ వేయించుకుంటారు కానీ మెటీరియల్ వాళ్ళు బిల్లు అడిగారండి. బిల్లు అడిగితే వాళ్ళు ఆఫీసులు ఉంటారు కానీ ఆఫీసులు ఉంటే డూప్లికేట్ బిల్లు తెచ్చి మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు అని చెప్పేసి మమ్మల్ని అడిగారండి. వాళ్ళు అడిగితే మేము ఇలాగ అడిగామండి. వాళ్ళు అడిగితే ఏ బిల్లు మేము నెక్స్ట్ తోలనే లేదు బళ్ళు తోలొద్దని చెప్పేసి చెప్పారండి. మమ్మల్ని కస్టమర్ బిల్ చూపించాలి కానీ ఒరిజినల్ లోగో రావాలా, స్కాన్ చేస్తే స్కాన్ రావాలా, ఏమీ రాలేదండి. ఆ కస్టమర్ ఆఫీస్ రండి. ఆఫీస్ రావడం వల్ల ఆయన మా మీద తెరబడి డబ్బులు ఇవ్వడం మానేసారండి. మేము వేసిన మెటీరియల్ కూడా ఇవ్వలేదండి. అందుకని మేము బిల్లు ఒరిజినల్ బిల్లు ఇస్తే మేము వేస్తాం, లేదంటే డబ్బులు కట్టమని చెప్పేసి మేము అంటున్నామండి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో
మణిముఖర్ జ్యువెలరీస్ను అంగరంగ వైభవంగా జబర్దస్త్ షో పుష్ప మూవీ ఫేమ్ అనసూయ ప్రారంభించారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జ్యువెలరీ షాప్లోని నగలను పరిశీలించిన అనంతరం అనసూయ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన ఆభరణాలు వినియోగదారులకు అందించి వారి మనసులను గెలుచుకోవాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. నమ్మకంతోనే వ్యాపారాలు ముందుకు సాగుతున్నాయని అన్నారు. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర రాజధానిని తలదన్నేలా కార్పొరేట్ స్థాయిలో జ్యువెలరీస్ షాపును ఏర్పాటు చేసిన షాప్ నిర్వాహకులు తెడ్ల కిషోర్, ఉమా మహేశ్వరి, వారి కుమారుడు సాయి కిరణ్ చాందినీని వారు అభినందించారు. కిషోర్ గారు, ఉమా గారు, సాయి కిరణ్ గారు, చాందిని గారు అండ్ సుహాస్ గారు అండ్ సంతోషి గారు, wishing the entire family and management of Manimukra Jewellers many more store launches and lot of prosperity and lots of love from people of Suryapet. నాకు పర్సనల్ గా అమ్మాయిలకి బంగారం అంటే చాలా ఇష్టం అండ్ అబ్బాయిలకి కూడా ఇష్టం, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి. బట్ దీస్ డేస్ ఏజ్ నాకు తగ్గుతుంది, గోల్డ్ రేట్ పెరుగుతుంది. సో చాలా పెరుగుతుంది, ఎట్లా అని అనుకుంటున్న టైంలో మన మణిముఖర మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు దట్ ఇట్స్ చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్, అంటే మేకింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా, అందరికి అందుబాటు, అందరినీ బ్యూటిఫుల్ గా చూపిద్దామనే తో లాంచ్ చేస్తున్నామంటే అందరు చెప్పేది కదా అనుకున్నాను. కానీ వచ్చాక ఐ రియలీ వెన్ దే సెంట్ మీ సమ్ జ్యువెలరీ పంపించారు వేసుకోవడానికి. పెద్ద హారాలు కూడా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి, కానీ చూడడానికి మాత్రం చాలా రిచ్ గా, రాయల్ గా, హెవీగా అనిపిస్తున్నాయి చూడడానికి. దట్స్ రియలీ నైస్ కారింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. బుట్టల కలెక్షన్స్ చిన్న పిల్లల నుంచి కూడా చాలా, నేను ఇందాకే చెప్తున్నాను, మన ఉమా గారు మీకే చెప్తున్నారా, నాకు ఆడపిల్లలు లేకపోయే ఉంటే నేను ఈరోజు గోల్డెన్ షాపింగ్ చేస్తాను. చిన్న భలే క్యూట్ ఉన్నాయి. వెరీ నైస్ కారింగ్. లాకెట్స్ కూడా చాలా బాగున్నాయి. సూర్యాపేట నమస్తే, చాలా హ్యాపీగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని సూదికొండ అటవీ చెక్పోస్టు సమీపంలో సూరంపాలెం కెనాల్ దాటిన వెంటనే కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి బైక్పై మితిమీరిన వేగంతో వస్తూ నియంత్రణ కోల్పోయిన పొదల్లో పడిపోయాడు. అతను అధికంగా మద్యం సేవించి ఉండడంతో బైక్పై నియంత్రణ కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తు అతనికి పెద్ద ప్రమాదం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే బైక్ మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ సమయంలో అక్కడి దారిన వెళ్తున్న నలుగురు యువకులు అతనిని బయటకు తీసి రక్షించారని తెలుస్తోంది. భారీ ప్రమాదం తప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అదే మరం దారుణంగా పాలకొండ నియోజకవర్గంలో పలు సమస్యలు పరిష్కరించి సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. నవోదయ నగర్లోని సిపిఎం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తిరుపతిరావు, రమణారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరాలు పూర్తయిన అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. పాలకొండ రోడ్డు విస్తరణ, పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నెల రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి కార్యాచరణ చేపట్టాలని, లేకుంటే సిపిఎం పార్టీ ప్రజల్ని, వివిధ వర్గాల వారిని కులమత రాజకీయాలకు అతీతంగా ఉద్యమాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు. పూర్తి కాలేదు. దాంతో వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పార్వతీపురం జిల్లా కేంద్రానికి ప్రాంతం నుంచి ట్రాన్స్పోర్ట్ అవడానికి చాలా ఇబ్బందికరంగా, బాధిన వాళ్ళు వెళ్ళాలన్నా రావాలన్నా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వల్ల ఎదుర్కొంటున్నాం. ట్రాన్స్పోర్ట్ పూర్తి చేయలేదు. ఇక్కడ ఒక గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్ పెట్టాలనే డిమాండ్ ఉంది, అది కూడా ఇక్కడ నెరవేర్చలేదు. ఈ ప్రాంతం మొత్తం మీద కూడా ఇక్కడ జీడి పంట, చీపురు, చింతపండు, పైనాపిల్ విస్తారంగా పండినటువంటి ప్రాంతం. ఇక్కడ కనీసం ఒక 100 మందికి ఉపాధి ఇచ్చినటువంటి ఒక పరిశ్రమ కూడా ఎక్కడ పెట్టడానికి ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. గతంలో జీడి పరిశ్రమ పెడతామని శంకుస్థాపన మా కలెక్టర్ గారు చేశారు, అది కూడా ఆచరణ రూపం దాల్చడం లేదు. కాబట్టి ఎప్పుడైతే ప్రాంతాల అభివృద్ధికి నోచుకోలేదో ఈ ప్రజల తాలూకు మనోభావాలు దెబ్బతిని రకరకాల వాదనలు అనేవి ప్రాంతం నుంచి వినిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకోసం ప్రభుత్వం ఎప్పటికైనా సరే
ఖచ్చితంగా రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రాంతానికి నిధులు కేటాయించి, ఈ మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇది జరగకపోతే నెల రోజుల్లో కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మిగతా ప్రభుత్వం కానీ వాళ్ళు బహిరంగ సభలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ప్రకారంగా ఇక్కడ అమలుకి కార్యాచరణ కానీ చేపట్టకపోతే నెల రోజుల్లో సిపిఎం పార్టీ అన్ని వర్గాల ప్రజానీకాన్ని, రాజకీయ పార్టీలని కలుపుకొని భవిష్యత్తులో ఇక్కడ ఉద్యమం చేపడుతుంది. దానికి ఐటీడీఏకి ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి దిశ ప్రణాళికలో పోలవరం నియోజకవర్గానికి సంబంధించిన స్వర్ణ పోలవరం విజన్ యాక్షన్ బుక్ను శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఐటీడీఏ కార్యాలయంలో ఆవిష్కరించారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసేవలు, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి పలు అంశాలపై రూపొందించిన ఈ విజన్ యాక్షన్ బుక్ ని పోలవరం విజన్ యాక్షన్ ప్లాన్ యంగ్ ప్రొఫెషనల్ జగదీశ్వరరావు మరియు P4 టీం ఆధ్వర్యంలో రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాములా నాయక్, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, షాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ये कर लो पता అందరు చెప్పండి. బాపట్ల జిల్లా మహిళా క్రికెటర్ జట్టు ఐసీసీ 2025లో విశ్వ విజేతగా నిలవడం రాష్ట్ర మాజీ సైనిక సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అభినందించారు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరాయ్ పూలే, సావిత్రిబాయి పూలే కలల సాకారమని పేర్కొన్నారు. మహిళల సాధికారత, సమాన హక్కుల కోసం పోరాడిన వీరి కోరికలు నిజం అయ్యాయని, దేశ గౌరవాన్ని పెంచిన ఈ విజయానికి క్రీడాకారిణీలను సెలెక్ట్ చేసిన కమిటీ, ప్రభుత్వ ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా మీద మరి విజయకేతనం ఎగరవేస్తూ భారతదేశ మువ్వనెల జెండాని రెపరెపలాడించడం చాలా సంతోషదాయకం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున భారతదేశ మహిళా క్రికెట్ జట్టు టీం అందరికీ కూడా, మహిళా క్రీడాకారిణులందరికీ మరి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జ్యోతిరాబాయి పూలే గారు, వారి శ్రీమతి గారు అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు మరి కన్నటువంటి కళలు సాకారం దిశగా మరి మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతూ దృఢంగా మరి తయారవుతూ మరి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసే విధంగా మన భారతదేశ మహిళా క్రికెట్ జట్టు విశ్వ విజేతగా ఐసీసీ 2025 వరల్డ్ ఛాంపియన్షిప్లో గెలవటం చాలా సంతోషదాయకం. నేను మీ తాండ్ర సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. పార్వతీపురం మన్యం జిల్లాలో పాలనా సౌలభ్యం కోసం జరుగుతున్న జిల్లాల విభజనలో పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ను జిల్లా చేయాలని లేదా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండను కలపాలని సాధన సమితి డిమాండ్ చేసింది. శ్రీకాకుళం జిల్లాలో పాలకొండను కలపాలని కోరుతూ రాజకీయాలకు అతీతంగా పట్టణ పౌరులు, వర్తక, వాణిజ్య, వ్యాపార, ఉద్యోగ, ఉపాధ్యాయ మేధావులు ప్రధాన కోర్టులో జరుగుతున్న ర్యాలీ, తదనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ పాలకొండ ఇన్ఛార్జి పడల భూదేవి మాట్లాడుతూ, ఈ ఉద్యమం ప్రజల గుండె చప్పుడు అని కూటమి ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని కోరుతూ జరుగుతున్న ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి కార్యదర్శి వందన కూర్మారావు, కోశాధికారి సభ నానాజీ, గిరిజన నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి, పవన్ కళ్యాణ్ గారికి, సంబంధిత కమిటీకి మేము ఒకటే కోరుతున్నాం.
ఇప్పుడు ఏదైతే చెప్పామో పాత పాల్గొనే రెవెన్యూ డివిజన్ జిల్లా చేయాలి, లేదా శ్రీకాకుళం జిల్లా. దీనికి కొన్ని అంశాలు మీ దృష్టి మీరు అంటున్నారు. చూడండి, విభజన చేస్తే ఎంతో లాభం పొందేది, ఎంతో అభివృద్ధి సౌలభ్యం, పాలనా సౌలభ్యం కలుగుతుంది అని చెప్పారు. నిజంగా చూసుకుంటే శ్రీకాకుళం అభివృద్ధి చెంది ఉంది, అటు విజయనగరం జిల్లా అభివృద్ధి చెంది ఉంది. ఈ మార్గ మధ్యంలో ఉన్నట్టు గిరిజన ప్రాంతంలో ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాన్ని జిల్లాకు చేయడం సమంజసం కాదు. ఈ రోజు గణాంకాలు చూస్తే జిల్లాలో తర్వాత జరిగిన నేపథ్యంలోనే మనం చూసుకుంటే ఎక్కడ ఉందో పార్వతీపురం మన్యం జిల్లాని చూడండి. అలాగే ప్రధానమైనది ఈ రోజు మీ దృష్టిలో పెడుతూ అన్ని పక్షాలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు, వారు కూడా మద్దతు తెలిపారు. ఆ రకంగా మేము ఒకటే ప్రభుత్వం కోరుతున్నాం, మరి ప్రజల తాలూకా మనోభావాలను గుర్తించి జిల్లాకు సంబంధించి చేయండి, లేదా శ్రీకాకుళం జిల్లాలో కలపాలని కోరుతున్నాం. భక్తుల అభిష్టాలను నెరవేర్చే శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని, నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో పయనించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు లక్ష్మీ వారపుపేటలోని శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబుల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జాతరకు ప్రారంభ సూచికగా సోమవారం ముడుపు కట్టే కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిపోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, భారీ సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, మరి వినుకొండ అంకమ్మ, పోతురాజు బాబుల యొక్క జాతర మహోత్సవాలని మరి ఘనంగా ఏలూరు నియోజకవర్గంలో స్టార్ట్ అయినాయి. దానికి మరి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ మడేటి రాధాకృష్ణ గారి యొక్క సారథ్యంలో ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ రోజున లక్ష్మీవారిపేటలో మరి యొక్క జాతర సంబంధించినటువంటి ముడుపుని మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదకి ఈ రోజున కట్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులందరూ కూడా పాల్గొన్నాం. మరి మేయర్ గారు, మేము, అదేవిధంగా మరి అనేక మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ఈడా చైర్మన్ గారు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క 3 నెలల కాలంలో మరి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అమ్మవారిని సల్లార్చి మరి యొక్క నియోజకవర్గానికి నిండుగా అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అనుగ్రహం అందరిపై ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పూతలపట్టు సమీపంలోని 71వ జాతీయ రహదారి గుర్రపు తోట వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కాళహస్తికి బైక్లో 2 వ్యక్తులు రాంగ్ రూట్లో వెళుతుండగా అతివేగంతో వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పల్లకూరు ఎస్ఐ నాగరాజు, డీఎస్పీ చెంచుబాబు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. గాయపడ్డ వ్యక్తికి కూడా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మా సగం కూడా సగం మాకు సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ సంఘాల నేతలు విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. పెండింగుల్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్లు, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎర్రొల్ల మహేష్ డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్నికలపైన ఉన్న శ్రద్ధ విద్యార్థులపైన ఎందుకు లేదని అన్నారు. ఉప ఎన్నికలపైన ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో విద్యార్థులపైన ఎందుకు లేదన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే విద్యార్థి స్కాలర్షిప్ల పట్ల ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. లేకపోయినా గెలవాలని చెప్పేసి తాపత్రయపడుతూ ఎన్నికల ప్రచారాలలో పాల్గొంటారు తప్ప విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, విద్యార్థులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పటిదాకా విద్యార్థుల పక్షాన ఏ ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా
వినతి పత్రం ఇవ్వడం కోసం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి రావడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారు లేరు, అలాగే వాళ్ళ పిఏ గారు లేరు. ప్రజల నుంచి వచ్చేటటువంటి సొమ్ము ₹1,00,000 జీతం తీసుకుంటూ ప్రజలకు అందుబాటులో లేనటువంటి ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అయ్యా మీరు రాజీనామా చేయండి, ప్రజలకు అందుబాటులో లేరు. ప్రజలకు అందుబాటులో ఉంటే మీరు ఇక్కడనే ఆఫీస్ లో ఉండి ప్రజలకు సౌకర్యాలు ఉన్నాయా లేవా విద్యార్థులు ప్రాంతంలో అని చెప్పేసి మీరు చూసేవాళ్ళు. మీరు ప్రజలకు అందుబాటులో లేనప్పుడు మీరు కూడా రాజీనామా చేయండి. ఇక్కడ ఉన్న బై ఎలక్షన్లు వస్తాయి. ఈ ప్రాంతం మరీ బాగా అభివృద్ధి చెందడం కోసం కూడా కృషి జరిగినట్టుంటుంది కాబట్టి ఆఫీస్ లో పనిచేసి శ్రీకాకుళం జిల్లాలో రైతే మానవ మనుగడకు ప్రపంచానికి వెన్నెముక అని పేర్కొన్నారు బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు. రైతులు లేకుండా మన సమాజం, మన వ్యవస్థ సుసంపన్నంగా ఉండదని, రైతుల కృషి ఎంతో కీలకమన్నారు. అనకాపల్లికి చెందిన ప్రసాద్ మరియు కేదార్ హరి హేమ ఆక్సిజన్ డ్రోన్ టెక్నాలజీస్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి రైతులను ఉపయోగపడే ఆధునిక సాంకేతికతను అందించనున్నారు తెలిపారు. అనంతరం డ్రోన్ పనిచేసే విధానాన్ని, పని విధానాన్ని, పరిస్థితులను ప్రత్యక్షముగా వీక్షించి అవగాహన చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, డ్రోన్ ఆపరేటర్ కేదార్ హరిహేమ తదితరులు పాల్గొన్నారు. 2 లక్షల నుండి ప్రారంభం, చిన్న డ్రోన్ కావాలంటే 2 లక్షల నుండి 10-15 లక్షల ఖర్చు చేసుకునే పరిస్థితిలో నుండి ఇవాళ కేవలం తక్కువ ఖర్చుతో ₹1,00,000 ఖర్చుతోనే ఒక రైతు డ్రోన్ టెక్నాలజీ వినియోగించుకొని తన పంటలను తాను పండించుకొని అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబట్టేందుకు అవకాశం ఉన్నటువంటి ఒక టెక్నాలజీ డెవలప్ చేసి రైతులకు అందించడం, వీరికి మేము ఈ సందర్భంగా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమస్య ఇలాంటి రైతులు అభినందిస్తున్నాను. ఉపయోగించుకోవాలని మన జిల్లా రైతు సోదరులందరికీ, అలాగే ప్రతి గ్రామంలో అంటే వాళ్ళు ఈ టెక్నాలజీని సమస్య కూడా కాస్ట్ ఎఫెక్టివ్ దీంట్లో రైతు ఖర్చు తక్కువనే కాకుండా టైం సేవింగ్, రోజు చేయాల్సిన పని ఖచ్చితంగా 10 నిమిషాలు టైం ఎకరంలో పని చేయాలి. ఇది అన్ని రకాల టెక్నాలజీని ఉపయోగించి భయపడాల్సిన పనులే. మొదట మనం పురాణ పద్ధతిలో వ్యవసాయం చేసాం, దుక్కు తిన్నాం, నల్ల తోలాం, నాట్లు వేసాం, కోతలు కోసాం, మూటలు మోసాం. ఇప్పుడు అది కాదు, ట్రాక్టర్కి అలవాటు పడ్డాం, ఆ తర్వాత ఇప్పుడు కోత మిషన్కి అలవాటు పడ్డాం, ఇంజిన్లకు ఉపయోగపడ్డాం. ఇప్పుడు మనం లేటెస్ట్ స్టెప్ హెడ్ ఏదైనా ఉందంటే డ్రోన్కి అలవాటు పడాలి. ఇది మనకు అవసరం. ఎందుకంటే మనం చేస్తున్న వ్యవసాయం ఆర్థికంగా గాను కాలం కూడా కలిసి రావాలనుకుంటే వేరే వాళ్ళు వచ్చారు, వేరే మండలం, అలాగే మాట్లాడి తక్కువ ఖర్చుతో తక్కువ లేబర్. నంద్యాల జిల్లా డోన్ ముక్తేశ్వర ఆలయంలో డోన్ తాలూకా బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఏఈ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ గత 19 సంవత్సరాల నుండి బీసీ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి జీవిత చరిత్రపై వ్యాసచరణ వక్తృత పోటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోటీలలో పాల్గొనే విద్యార్థులు 18 సంవత్సరాల లోపుగా ఉండి సాయంకాలం 5 గంటల లోపుగా సెల్ ఫోన్ నంబర్కు ఫోన్ చేసి వారి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీసీ సంక్షేమం సంఘం నాయకులు మల్లికార్జున స్వామి, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు, మాజీ మహిళా అధ్యక్షురాలు టైలర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాత్రి శ్రీ మాలిక్ బాబా సంస్థాన్ మాజీ అధ్యక్షులు గురుప్రసాద్, ప్రస్తుత అధ్యక్షులు సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తాదులందరూ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా
జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నుంచి కూడా బీసీ సంక్షేమ నాయకులు కూడా హాజరవుతున్నారు. మరి ఆ కార్యక్రమానికి హాజరయ్యి అమ్మవారికి, స్వామివారికి కృపా కటాక్షాలకు పాత్రులై అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ముఖ్య అతిథులుగా విచ్చేసిన వెంకటరామణ అన్నకి, ఆలా శ్రీరాములకి, రాంబాబుకి, తర్వాత పెద్దన్న గారికి, లింగన్న చెక్కబదిన కళాకారులు మాస్టర్ లింగ కుర్మన్నగా స్వాముల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వాములు కూడా మా కార్యక్రమానికి హాజరైనందుకు వారికి కూడా శ్రీ ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తూర్పు గోదావరి జిల్లా గోకవరం సంతలో సుమారు 500 మంది చిరు వ్యాపారులను చింద్రం చేసింది వర్షం. సడన్ గా వచ్చి వర్షం కారణంగా తెచ్చుకున్న సరుకులు తడిసిపోవడంతో ఆందోళనలో ఉన్నారు. గతంలో మార్కెట్ అభివృద్ధి పేరుతో షెడ్లను తొలగించిన పంచాయతీ చిన్న వ్యాపారులకు సరైన వసతులు అందించడంలో విఫలమైంది. స్థానికులు పంచాయతీ ద్వారా సంత ద్వారా వచ్చిన ఆదాయం మరియు ఖర్చులపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి 32 దరఖాస్తుదారులు తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రతి అర్జీపైన తక్షణ చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, డిఆర్ఓ పద్మజ రాణి, నారాయణ ఖేడ్, సబ్ కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV న్యూస్.